బ్రేకింగ్, బిగ్ బ్రేకింగ్ ఏదైనా అనుకోండి, రాష్ట్రంలో ఒక సంచలన వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ పదవి చేపట్టబోతున్నారనేది ఆ బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క స్పీకర్ పదవిని తీసుకుంటారా, కాంగ్రెస్ పెద్దలు చెప్పినా ఒప్పుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. కానీ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఖాయమని అంటున్నారు కొందరు విశ్లేషకులు. పాలనా యంత్రాంగంలో మరింత వేగం పెంచేందుకు, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసేందుకు వీలుగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మల్లు భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్ల బాధ్యతల్లో మార్పులు ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. భట్టికి స్పీకర్ బాధ్యతలు, గడ్డం ప్రసాద్ కు కేబినెట్ బెర్త్. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. తెలంగాణ అధికార పక్షంలో భారీ మార్పులకు రంగం సిద్ధమైందన్న వార్త కలకలం రేపుతోంది. ఎందుకంటే కీలక నేతల బాధ్యతలను మార్చే అవకాశం ఉందన్న ఊహాగానాలే దానికి కారణం. అది అలాంటి సంచలన నిర్ణయం కాదు. నిజంగానే ఈ మార్పు జరిగితే రాష్ట్రంలో ప్రస్తుతానికి ఒక పెను సంచలనమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను ఆ పదవి నుంచి తప్పించి అసెంబ్లీ స్పీకర్గా నియమిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కేబినెట్లోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా కేబినెట్లోకి వెళ్లాలని ఆశగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లేస్ భట్టి విక్రమార్కనే ఎందుకు అనే డౌట్ అందరిలోనూ వ్యక్తమవుతోంది. దీనికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ రీజన్, మల్లు భట్టి విక్రమార్కకు గతంలో డిప్యూటీ స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. రూల్ బుక్ పైన, సభా వ్యవహారాలపైన మంచి పట్టుంది. ఇప్పుడున్న నాయకుల్లో అంత పట్టు ఎవరికీ లేదన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా ఎండగడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల ధాటికి చాలాసార్లు ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందన్నది ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. ముఖ్యమంత్రి గారు లాగా నేను బడివే అన్నానా, బలిదేవత అన్నానా, ఏమన్నా సార్ నేనేమనలే. ముఖ్యమంత్రి గారు అన్నది నేను చెప్తున్నా అంతే. ముఖ్యమంత్రి గారు అన్నారు, నేననలే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కరెక్టే అయితే, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది రికార్డులో ఉంటే నేను మాట్లాడింది కూడా ఉండాలి కదా సార్. దయచేసి హౌస్ ఆర్డర్ లో పెట్టండి అధ్యక్ష. ఏం అరుపులు ఆయన, అరుపులు గావు కేకలు ఎందుకు సార్? మాట్లాడి మైక్ ఇవ్వండి, తర్వాత నేను వద్దంటున్నా. ఆయనకి ఏం కావాలో ఇవ్వండి సార్. మంత్రి పదవి కావాలంటే పైరు వేసుకోమనండి. అసలే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న టైంలో అసెంబ్లీలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎంతైనా అవసరమని అనుకుంటోందంట కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీని సమర్థవంతంగా, హుందాగా నడిపించడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో భట్టి విక్రమార్క అనుభవం పనికొస్తుందన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవికి భట్టి విక్రమార్క అయితే పూర్తి న్యాయం చేస్తారని ఆ పార్టీ విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఇక రెండో రీజన్, సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో సీనియర్ల ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. కొండా సురేఖ లేకుండానే దేవాదాయ శాఖపై నిర్ణయాలు జరుగుతున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధం లేకుండానే టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి. ఇలా పనితీరు నచ్చకనో, తనకు అడ్డనుకోనో మొత్తానికి సీనియర్లను రేవంత్ రెడ్డి పక్కకు పెడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు భట్టి విక్రమార్క కూడా ఇలా చెక్ పెడుతున్నారని అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి పార్టీ అధిష్టానం కూడా ఓకే అంటే ఈ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా అమలు చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు. ఒక్క పదవి మార్పుతో రేవంత్ రెడ్డికి ఇటు పార్టీ పరంగా, అటు పదవి పరంగా కాంపిటీషన్ లేకుండా పోతుంది. ఇందులో రేవంత్ రెడ్డిది ఇంకో మాస్టర్ ప్లాన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను స్పీకర్గా చేస్తే, అదే సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ను మంత్రిగా చేయడం ద్వారా అటు సామాజిక న్యాయం కూడా పాటించినట్లు అవుతుందని ముందే పక్కా ప్లాన్ ను రెడీ చేసుకొని పావులు కదిపారని ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారు హస్తం పార్టీ నేతలు. అంతేకాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గడ్డం ప్రసాద్ కు ఒక కీలక శాఖను కూడా అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఈ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా? అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది వేచి చూడాలి.